అసెంబ్లీలో ప్రశ్నిస్తామనే కారణంగా తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రభుత్వం భయపడుతుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. మండల సమావేశాల అనంతరం ఎమ్మెల్సీలు మాట్లాడారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తే గొంతు నెక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి ఇప్పటికైనా చెక్ చేసుకుని ఇవ్వాల్సిన ఆ లక్షల మంది ఎంత ఉన్నారో ఆ 2 లక్షల 3 లక్షల 5 లక్షల వాళ్ళందరికీ కూడా ఈ శాసనసభ సెషన్స్ లోపల వాళ్ళందరూ తెలుసుకొని ఆ సమస్య పరిష్కారం చేద్దాం ఆలోచన ఈ ప్రభుత్వం ఎవరికి లేదు. ఎంతసేపు మాకు ఓటు ఇచ్చారు కదా ప్రజలు 5 సంవత్సరాలు ఉండొచ్చు కదా, ఏ రకంగా దొరికింది దోచుకు తినొచ్చు, లేదంటే అడ్డగోలుగా మాట్లాడచ్చు. ఒక సాంప్రదాయం ఒక సంస్కారం అక్కరెద్దు మా ఇష్టం. సంవత్సరానికో 6 నెలలకు ఇచ్చారు మా ప్రభుత్వం అయితే, ప్రతి సంవత్సరం 2 సార్లు ఇచ్చేవాళ్ళం. జనవరిలోను జూలైలోను కంప్లీట్గా ఇచ్చి ఎవరైతే బ్యాక్లాగ్ అన్నీ ఇచ్చేసి మళ్ళీ కొత్త వస్తే మళ్ళీ వెరిఫికేషన్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం. అంతకుముందు ప్రభుత్వాలు అయితే సంవత్సరానికి ఒకసారి ఇచ్చేవారు కొత్త పెన్షన్ అనేది. అయితే ఈ ప్రభుత్వం 18 నెలలే పట్టించుకోవట్లేదు. భూములు లేదు అడ్డగోలుగా దోచేస్తున్నారే. సొంతంగా ముఖ్యమంత్రి కుటుంబానికి ఇందాక చెప్పినట్లు 5,000 కోట్ల రూపాయల భూమిని తీసుకుంటూ కాదు 1000 కోట్లని ఆ సభ్యులైతే ఆ కుటుంబం చెప్తున్నారే. ఏపీఐఐసి ఉంది కదా, అది ఉంచుకొని కూడా ఎందుకు ఐటీ కంపెనీల పేరుతో భూ కేటాయింపులు చేస్తూ రియల్ ఎస్టేట్ సంస్థలకి అతి తక్కువ ధరలకి భూములు ఇస్తూ ఉన్నారు అని మేము అడిగాం. అసలు వీటికి సరైన సమాధానం చెప్పకపోవడానికి కారణం ఏంటంటే ఈ భూ కేటాయింపుల వెనక పెద్ద స్కామ్ ఉంది. స్కామ్ ఉండడం వలన వీళ్ళు లోపాయికారి ఒప్పందాలు చేసుకొని ఇలా అతి తక్కువ ధరలకి భూ కేటాయింపులు చేయడం వలన వీళ్ళు సరైన సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంది. తీసుకుంటే రహేజా డెవలపర్స్ కి 99 పైసలకే 27 ఎకరాల భూమిని కట్టబెట్టేశారంట. ఎంత దారుణం. అలాగే అడ్రస్ లేని వర్సా కంపెనీకి డెడ్ చీప్ గా 3,000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టాలని వీళ్ళు ప్రయత్నించారు. దానికి కూడా వాళ్ళు ఏమని చెప్తూ ఉన్నారంటే పచ్చి అబద్ధం, అసలు మేము కట్టబెట్టలేదు అని చెప్తున్నారు. అసలు ఆ వర్సాకు అయితే ఎస్ఐపిబి వరకు కూడా ఫైల్ అయ్యింది. వెళ్ళి ఎస్ఐపిబి ఆమోదం కూడా అయిపోయాక మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం, అలాగే సాక్షి మీడియా కూడా ఈ స్కామ్ ని బయటికి తీసుకురావడంతో అప్పుడు వీళ్ళు వెనక్కి వెళ్ళడం జరిగింది. తల్లికి వందనం ప్రతి ఏడాది అంతమంది పిల్లలకి 15,000 చొప్పున తల్లి ఖాతాలో జమ చేస్తా ఉన్నాము అని నేను గవర్నర్ గారి దగ్గర చెప్పించారు. నేను ఆ మాట అబద్ధం. మీరు వచ్చినటువంటి మొదటి సంవత్సరం ₹1 కూడా ఒక్క బిడ్డకు కూడా ఇవ్వలేదు. రెండవ సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి రాసినారు కదా, అదే అబద్ధం. ఎందుకంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసి ప్రతి తల్లికి కూడా 1,000 రూపీస్ మెయింటెనెన్స్ కింద పట్టుకొని మిగతా డబ్బులు తల్లికి ఇస్తా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నానా మాటలని, ఎంత మాటలు అంటే అంత మాటలని, మేము వచ్చిన తర్వాత 15,000 ఇస్తామని చెప్పి వీళ్ళు 2,000 రూపాయలు డిడక్ట్ చేసి తల్లుల ఖాతాలో వేసినారు. మొదటి సంవత్సరం ఇవ్వాల, రెండో సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తున్నాము వేసినామని చెప్పి గవర్నర్ గారి దగ్గర చెప్పించినటువంటి మాట అబద్ధం అని నేను చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా కొంతమందికి మీరు పెయిడ్ అని రాసినారు రిజల్ట్స్లో, కానీ వాళ్ళకి అమౌంట్ చేరలా. కొంతమందికి 6,000 7,000 చెల్లించడం కూడా జరిగిందని చెప్పినప్పుడు మీ ఛాలెంజ్ చేసినారు. మేము ఆ ఛాలెంజ్ని స్వీకరించి మేము ఆధారాలు కూడా తీసుకొని వచ్చి చూపించడం కూడా జరిగింది. ఎప్పుడైతే మేము ఆధారాలు చూపించినామో వెనకడిగేసినటువంటి పరిస్థితి. గీతం యూనివర్సిటీ 54 చిల్లర ఎకరాలని వాళ్ళు ఆధీనంలో తెచ్చుకొని వాళ్ళు అనుభవిస్తూ ఉంటే ఎన్నో సంవత్సరాల నుంచి దాన్ని గత ప్రభుత్వంలో 54 ఎకరాలను బయటకు తీసుకొస్తే ఆ 54 ఎకరాలను మళ్ళీ ఈరోజు 5,000 కోట్ల విలువైన భూమిని మీరు మళ్ళీ అదే సంస్థకి, మీ తోడల్లుడికి, మీ పార్టీ ఎంపీకి ఆ భూమి దారదత్తం చేయడానికి మీరు ప్రణాళిక రచిస్తున్నారా అని చెప్పి మేము అడిగితే దానికి ఆన్సర్ లేదు, ఇది మాకు సంబంధం లేదు, రిలేటెడ్ కాదని మాట్లాడుతున్నారు. నిన్న మీ ఎంపీఏ అదే సంస్థల అధినేత ఏం చెప్పాడు? ఆ భూమి విలువ 5,000 కోట్లు కాదు 1,000 కోట్లు అని చెప్పి ఆయన చెప్పడం మీడియా ప్రెస్ మీట్ పెట్టి మనందరం కూడా చూసాం. అదే 1,000 కోట్ల రూపాయల భూమి అయితే మీరు ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసేదానికి రాజ్యాంగంలో మీకు వెసులుబాట్లు ఉన్నాయా అని మేము అడుగుతా ఉన్నాం. దీనికి నరేంద్ర మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో కలిసి మీరు భాగస్వామ్యంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. ప్రతి సంవత్సరం 15 సంవత్సరాలు 14,150 కోట్లు మీరు ఒక ప్రైవేట్ కంపెనీకి చెల్లిస్తామని చెప్పి 8,500 ఎకరాల భూములు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి రాయితీలు ఇచ్చి ఈ కంపెనీలు తీసుకొస్తున్నారంటే ఈ మీ బినామీ కంపెనీ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం.